నిన్న రోజా సెలవుమణి గారు TV9కి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగిందండి. యాంకర్గా ఆయన ఎవరు రజనీకాంత్ గారు అనుకుంటానండి. ఆయన వేస్తున్న ప్రశ్నలకి ఈవిడ బడబడ టక్టక్క సమాధానాలు చెప్తుంది. చాలా ఇంటెలిజెంట్గా సమాధానాలు చెప్తుంది. అబద్ధాన్ని అవలీలగా ఎవరన్నా చెప్పగలిగిన వ్యక్తి, ఎదుటి మనిషి మీదకి నిందన్ని తోసేయగలిగిన వ్యక్తి, ఆ స్పెషల్ టాలెంట్ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది రోజా సెలవుమణి గారు అని ఖచ్చితంగా చెప్పచ్చండి. ఎందుకు చెప్తున్నానంటారా, ప్రీవియస్ ఇంటర్వ్యూలో ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు మేము అన్ని 100 కిలోమీటర్లు వేసాం, ఇన్ని 100 కిలోమీటర్లు వేసాం అని చెప్పి ఆ రోజు పచ్చి అబద్ధం చెప్పిన రోజా సెలవుమణి గారిని ఆయన రజనీ గారు అడిగారు, ఇప్పుడు రోడ్లు చాలా బాగున్నాయి కదా, మీ బెంచ్ కార్ సేఫ్ అయినా అని అడిగితే ఇంకా రోడ్లు వేయలేదని, ఇంకా బెంచ్ కార్ని హైదరాబాద్లోనే ఉంచానని చెప్పి ఒక బెటకారం వేశారు. ఆవిడ అంటే చాలా సిరి సంపదలు అంటే అన్ని రకాలుగా 4 చేతులు సంపాదించిన ఆవిడ కాబట్టి, ఎందుకంటే మినిస్టర్ చేశారు, ఎమ్మెల్యే చేశారు, ఆవిడ సినీ యాక్టర్గా చేశారు, జబర్దస్త్ షోలు చేసుకుంటారు, అదేమంటే జీవనోపాధి అంటున్నారు. సో ఆవిడ 2 చేతుల్లో సంపాదించిన ఆవిడ కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉండాల్సిన అవసరం లేదండి, కుదిరితే చెన్నై లేకపోతే తెలంగాణ లేదు అంటే దుబాయ్, అట్లా పరు విధాలుగా ఆవిడ ఎంజాయ్ చేయగలిగిన లైఫ్ ఆవిడ చేతి ముందు ఉంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి ఏ రకంగా జరిగిందనేది ఆవిడ దృష్టికి వెళ్ళకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు రోడ్లు అనేవి ప్రాపర్గా లేకపోవడం వల్ల ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారనేది మన కళ్ళారా చూసాం. బొచ్చడి సిమెంట్ వేసింది లేదు, బొచ్చడి మట్టి వేసింది లేదు, గరిటెడ్ సిమెంట్ వేసింది లేదు అనేది మనందరికీ సుస్పష్టంగా తెలుసు. ఆవిడకి తెలియాల్సిన అవసరం ఏముంది చెప్పండి. ఆవిడంటే 2 చేతులు సంపాదించే షావుకర్ కాబట్టి కుదిరితే లేదంటే తిరుమల దేవదేవుని సన్నిధిలో ఉంటారు, ఆవిడ ప్రత్యక్షం అవుతారు. ఆవిడ కార్ని హైదరాబాద్లోనే పెట్టుకున్నారని చెప్పారు. సో ఆవిడకి ఇక్కడ జరుగుతున్న రోడ్ల డెవలప్మెంట్ చేయలేదనేది అయితే మాత్రం ఇట్స్ వెరీ క్లియర్. ఇకపోతే నారా చంద్రబాబు నాయుడుకి ఆయనకి బాగా తెలుసు చీటీ చినిగిపోద్దని చెప్పి ఈవిడ పేరునంట రెడ్ బుక్ లో ఉన్నా కూడా ఈవిడని ఏమీ చేయట్లేదని చెప్పి ఈవిడ మాటలు పేలుతున్నారు. అమ్మా రోజా సెలవుమణి గారు, మీరు తప్పు చేశారో తప్పు చేయలేరో మీ ఆత్మసాక్షికి తెలుసు, మీ దొంగల ముఠా బ్యాచ్కి తెలుసు అనేది అందరికీ తెలుసు. మీ జగన్మోహన్ రెడ్డికి, మీ పేటీఎం బ్యాచ్కి మొత్తానికి తెలుసు. మీరు ఒక ప్రోటోకాల్లో వెళ్తే, మీరు ఇందాక ఏదో చెప్పారమ్మా, ఆ ఇంటర్వ్యూలో ఏదో చెప్పారు, మా తోడుండే ఎమ్మెల్సీలని వాళ్ళని కూడా అడిగి అన్నా అంటే వాళ్ళు కూడా వచ్చుంటారు తీసుకెళ్లారంట. ఒకే లెటర్ మీద 50 మంది పేర్లు రాసి నువ్వు తీసుకెళ్లిన మాట వాస్తవం కదా. 6 పర్మిషన్ ఉన్న బ్రేక్ దర్శనానికి 6 మాత్రమే తమరు ఉన్నా కూడా 6 నుంచి 9 మంది వరకు తీసుకువెళ్ళచ్చు. ఆ 9 మంది లిస్ట్ కాకుండా ఒక లెటర్ మీద ఒక 50 మంది పేర్లు రాసిన మాట నిజం కాదా? మీ రికమెండేషన్ లెటర్, మీరంత స్వచ్ఛందంగా అంత ప్యూర్గా ఉండే మనిషి అయితే మీరు అలా ఆ తప్పు ఎలా చేయగలిగారనేది నా ప్రశ్న. మీరంటే ఎమ్మెల్సీ గారులంట అన్నా నేను వెళ్తున్నానంటే మీతో పాటు ఎవరో ఒక ఎమ్మెల్సీ గారు అంటే వాళ్ళకి అవసరం లేకపోయినా కూడా వాళ్ళ ప్రోటోకాల్ వస్తేనంట తీసుకెళ్లారంట. ఇక్కడ అలా తీసుకెళ్లినా కూడా 6 12 మంది అవుతారు కానీ 50 మంది అవరు కదమ్మా. అలా ఎలా తీసుకెళ్లారు? అది అలా స్కామ్ చేయగలిగారు? స్కామ్ చేయలేదని మీరంటే సరిపోదు. ఆడుదాం ఆంధ్రాలో మీరు చేసిన స్కామ్కి మొత్తం బయటికి తీస్తారు. తీసిన రోజున ఆ రోజు ఆడవాళ్ళని చూడరు, ఏమీ చూడరు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మా నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ మా లోకేష్ గారికి కానీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, మీరు అన్నారు చూడండి చీటీ చినిగిపోద్ది అని. ఎవరు చీటీ చించుతారో తెలుసా మీరు? ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చీటీ చించుతారన్న ఒక భయంతో ఏంటి పెట్టుబడిదారులని బెదిరించి భయపెట్టి ఇప్పటికే పెట్టుబడిదారులు రాకుండా మీరు చేస్తున్న అరాచకం నుంచి రాష్ట్రాన్ని కాపాడటం కోసం మిమ్మల్ని భరిస్తున్నారు. మీరు చేసిన తప్పులకి చూసి చూడనట్టు ఉన్నారు. కానీ ఏదో ఒక రోజు డెఫినెట్గా మీరు మాకు కాదు, మీరు చేసిన స్కామ్ అంతా ఏంటయ్యా అంటే అది ప్రజల సొమ్ము, ప్రజలు కట్టిన ట్యాక్సుల రూపంలో సొమ్ము కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆంధ్రాలో ఆ బ్యాట్లు ఎంత నాసి రకమో అన్నీ ఆ రోజున అందరూ చూస్తున్నారు.
ప్రజలు మొత్తానికి తెలుసు తమరు చేసిన స్కాములు. రెడ్ బుక్ లో ఈవిడ గారి పేరు ఉంటేనంట, ఈవిడ గారిని అరెస్ట్ చేస్తేనంట చంద్రబాబు నాయుడు గారి చీటీ అంటే ఈవిడ చించేసుద్దనంట చంద్రబాబు నాయుడు గారు ఈవిడ్ని అరెస్ట్ చేయకుండా ఆగుతున్నారంట. కొంచెమన్నా సిగ్గు శరం ఉంటే, మనిషి పుట్టక పుట్టి ఉంటే కొంచెం మనిషిగా మాట్లాడటం అలవాటు చేసుకోండి. రోజా సెల్వం గారు, మీరు చేసిన ప్రతి తప్పు అకౌంటబిలిటీ అనేది ఉంటుంది డెఫినెట్ గా. మీరు ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్పినా, ఎంత కప్పిపుచ్చాలని చూసినా అది కప్పిపుచ్చడం ఎవరి వల్ల కాదు. మీ నియోజకవర్గంలో మీరంటే ఎంత ద్వేషం ఉందో, ఆ రోజున మీకు అసలు సీట్ ఇవ్వనంటే మీరు పడిన పాటలేంటో అందరికీ తెలుసు. ఏంటో 45,000 వచ్చినాయి అంటే వ్యతిరేకత ఉందని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? మీ నుంచి వ్యతిరేకత ఉంది, మీరు పెట్టిన హింస, మీరు చేసిన దమనకాండ, వీటన్నిటికీ వ్యతిరేకత ఉంది, అందుకే అంత మెజారిటీ వచ్చింది. అఫ్ కోర్స్ ఇంత ముందర వచ్చి ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే మీరు ఆ రకంగా రాష్ట్ర ప్రజల్ని అంత హింస పెట్టారు అనేది మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? మాట్లాడితే ఈవీఎం అధికారంలో మీరున్నారా మేమున్నామా ఈవీఎంని ఇచ్చేయడానికి? ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు మీరు? కొంచెమైనా ఉంటే ఆలోచించి మాట్లాడండి. మీ నియోజకవర్గంలో మీరంటే మీ వాళ్లే చేతురిచ్చుకున్న టైం ఉంది. ఆ రోజున మిమ్మల్ని మాకొద్దు బాబోయ్ అంటే జగన్మోహన్ రెడ్డి కాళ్ళ వేళ్ల పడి నువ్వు సీటు తెచ్చుకున్న మాట నిజం కాదేమో ఆలోచించుకో. మాకు చెప్పక్కర్లా, నీకు మనసాక్షి ఉండి చస్తే ఆలోచించుకో. అమ్మా రోజా సెలవుమణి గారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసింది చాలు. మీరు ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిగానే ఉంచబోతున్నాము అని చెప్పిన పెద్ద అబద్ధాల కోరుగా నువ్వు కాదా? ఇంకా అసలు నిన్ను ఎవరు నమ్ముతారు? నువ్వు చెప్పే మాటని ఎవరు నమ్ముతారు? నువ్వు నిజాయితీగా మాట్లాడుతున్నానని చెప్పి టీవీల ముందుకు వచ్చి మాట్లాడితే ఎవరు నమ్మే పరిస్థితి లేదు తల్లి. కొంచెం గుర్తుపెట్టుకో. మీరు మాట్లాడింది, మీరు చేసిన హింసని బాబు గారు యాక్షన్ తీసుకోకపోయినా పైన దేవదేవుడు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. నువ్వు స్టార్టింగ్ లో ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలంటే వణికిపోయి తెలంగాణకి వెళ్ళిందని నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ పార్టీలో జారుతానంటే వాళ్ళు ఎడంకాలతో తంతే వచ్చి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో పడ్డావు. అది నీ ఒప్పుకోలేకపోతే ఇవాళ రోజున నాకేమీ జరగదు, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం చూస్తున్నారు, అనవసరంగా నన్ను అరెస్ట్ చేసి నేను చేసే అల్లరి, నేను చేసే ఆగం భరించడానికి ఆంధ్ర రాష్ట్రము సిద్ధంగా లేదు, నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం సిద్ధంగా లేదని చెప్పి నువ్వు ఇవాళ వచ్చి ఇక్కడ మళ్ళీ తైతక్కలాడుతున్నావు. నోటికొచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నావు, నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతున్నావు, మా లోకేష్ బాబుని మాట్లాడుతున్నావు. ప్రజాక్షేత్రంలో మీకు ఎంత బుద్ధి చెప్పినా మీ బుద్ధి మారట్లేదు. చూడండి, కనీసం మనిషిలాగా బతకడం నేర్చుకోండి. కనీసం మనిషి. నువ్వు జబర్దస్తులకి వెళ్ళి జబర్దస్త్ ప్రోగ్రాములు చేసుకుంటే ఎవరికి ఇబ్బంది లేదమ్మా. నువ్వు మాట్లాడుతున్నా నువ్వు ఉన్న పదవికి ఆ మాట, ఆ భాషని ఎవరైనా ఏహ్యంగా చూస్తున్నారు, ఎవరైనా అసహించుకుంటున్నారు. అది తప్పు అని చెప్తున్నారు తప్ప ప్రజాక్షేత్రంలో ఉండి, ప్రజల ఇచ్చిన పదవుల్లో ఉండి నువ్వు మాట్లాడే విధానాన్ని, నువ్వు వాడుతున్న పదజాలాన్ని మార్చుకోమని చెప్పారు తప్ప నిన్ను నీ జీవన వృత్తిని మానుకోమని ఎవరు చెప్పలేదు. నువ్వు దాన్ని తిప్పి అందరి మీద రుద్దే ప్రయత్నం అయితే చేయటం మానుకుని కనీసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎలాంటి వాడో నీకు తెలుసు. స్క్రిప్ట్లు ఇస్తున్న మాట నీకు తెలుసు. అది పబ్లిక్ మీటింగ్ లోనే బాబు గారిని తిట్టమన్నారు అని తమరి చెవుల్లో మైకుల ముందు చెప్పిన మా వీడియోలు కూడా ఉన్నాయి. ఏంటి నువ్వు తిట్టింది, నీకు స్క్రిప్ట్లు అందితేనే తిట్టింది అనేది అందరికీ సుస్పష్టంగా తెలుసు. ఎందుకంటే నిన్న నువ్వు అతను ఆడేదమన్న నాటకం లడ్డూ విషయంలో ఒక వీడియోని రిలీజ్ చేసి ప్రజలందరినీ తప్పుతో పట్టించి మళ్ళీ ఇంకొక వీడియో తీసి దొంగ దొరికిపోయిన దానివి నువ్వు. ఇవాళ నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాసురెడ్డి పద్మ గారే చెప్తున్నారు స్క్రిప్ట్లు అందిస్తారు అని. మీకు ఎంత తిడితే నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ గారిని ఎంత తిడితే మీకు అంత పెద్ద పదవులు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉంటాడు. సైకో మనస్తత్వం ఉన్న వ్యక్తి అని చెప్పి
పబ్లిక్ గా వాసిరెడ్డి పద్మ గారే చెప్తున్నారు. సో ఏంటంటే ఇక ప్రజల్ని నమ్మించడం, అబద్ధాలు చెప్పడం మానేసి ప్రజాక్షేత్రంలో ఎలా నిలదొక్కుకోవాలో, కనీసం 11 రేపొద్దున అవి కూడా ఎలా నిలబడాలో ప్లాన్ చేసుకుని ఆలోచించుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.